వెల్కమ్ టు మెగా 9 టీవీ. నేను మీ జనని. ఎన్నో అద్భుతమైన పాటలను అందించిన ప్రముఖ గాయని, సంగీత దర్శకురాలు శ్రీలేఖ ప్రముఖ పర్యాటక కేంద్రమైన అరకులో చలి ఉత్సవంలో టాలీవుడ్ సాంగ్స్ పాడి ఆహుతులను కట్టిపడేశారు. తనకి స్క్రిప్ట్ నచ్చితేనే సంగీత దర్శకురాలిగా పని చేస్తానని హిట్ 2లో తాను పాడిన పాట ఇప్పటికీ ట్రెండింగ్ లో ఉండడం ఎంతో ఆనందంగా ఉందంటున్న సంగీత దర్శకురాలు శ్రీలేఖతో మా ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ దుర్గా ప్రసాద్ ఫేస్ టు ఫేస్ చూద్దాం. ఇలాగైతే అరుపు ఉత్సవాల్లో ద్వారా అరుపు చేసే విధంగా అరుపు చేసే శ్రీలంక ఉంటారు. అరుపు చలివస్తు ఏ విధంగా మేడం ఎలా ఉంది అరుపు చలివస్తు? చాలా బాగుంది. ఫస్ట్ టైం వచ్చాను అరకు. అసలు ఇన్నాళ్ళు ఎలా మిస్ అయినా నాకే అర్థం కావట్లేదు. చాలా సార్లు వైజాగ్ వచ్చాను కానీ బట్ అరకు రాలేదు. ఐఎమ్ సో హ్యాపీ టు బి హియర్ టుడే. 2025 లో దిస్ ఈస్ మై ఫస్ట్ షో ఇన్ ఇండియా. చాలా హ్యాపీగా ఉంది. చలి ఉత్సవాలు, చలి కూడా చాలా బాగుంది. అండ్ వెరీ వెరీ ప్యాషనేట్ కలెక్టర్ గారు మనకి దినేష్ కుమార్ గారు ఎంత బాగా అరేంజ్ చేశారంటే ఆల్ డాన్సర్స్ కానీ రకరకాల కార్యక్రమాలు, అలాగే నా షో, ఇంకా తర్వాత క్రాకర్స్, బెలూన్స్, ఇంకా వాట్ నాట్, ఇంకా రేపు ఎల్లుండి ఏమవుతుందో తెలియదు. అండ్ చాలా బాగా అంటే కళాకారుల్ని బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. అది చాలా ఇంపార్టెంట్. ఐఎమ్ సో హ్యాపీ. అండ్ అంటే ఇంత మంచిగా తీర్చిదిద్దుతున్నారు అరకుని. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ. ఎన్నో సిటీస్ చూసారు, ఎన్నో దేశాలు చూసారు. సో అరకు ఎలా ఉంది మీకు? అరకు బాగా అంటున్నా, అసలు నేను ఇంకా సరిగ్గా చూడలేదు. ఇవాళ మధ్యాహ్నం వచ్చాను, రేపు మార్నింగ్ వెళ్ళిపోతున్నాను. మళ్ళీ రేపు వేరే షో ఉంది. అసలు ఇక్కడ వాటర్ ఫాల్స్ కానీ ఇంకా చాలా చాలా చెప్పారు. అలాగే కాఫీ తోటలు వస్తూ ఆగాను. తర్వాత బొంగులో చికెన్ బిర్యానీ వాడినాడు. అసలు ఫుడ్ కి కాదు, అసలు ఎన్విరాన్మెంట్ కాదు, అసలు నేచర్ కి కాదు. ఇక్కడ ఇది కనుక ఇంకా డెవలప్ చేస్తే అసలు మంచి టూరిజం ప్లేస్ అయిపోతుంది. సో ఐ రిక్వెస్ట్ అందరినీ కూడా ఇది ఇంకా బాగా డెవలప్ చేయండి. నెక్స్ట్ ఇయర్ ఇంకా గ్రాండ్ గా చేయాలి. మళ్ళీ నేను వచ్చి పెర్ఫామ్ చేయాలని కోరుకుంటున్నాను. మీ డైరెక్షన్ లో ప్రేయసిరావే మంచి హిట్ అయింది. చాలా రోజుల తర్వాత మీరు హిట్ ద్వారా మళ్ళీ అందరికి ముందు వచ్చారు. సో మిమ్మల్ని ఎందుకు బాగా ప్రేక్షకులు మిస్ అవుతుంది, ఎందుకు మన దగ్గర రావటం ప్రేక్షకులు? నేనంటే వెరీ సెలెక్టెడ్ గా, వెరీ చూజీగా చేస్తున్నానండి. సో నేను పక్కన సింగర్ గా కూడా కాబట్టి షోస్ చేస్తున్నాను. అలాగే నాకు మూవీ నచ్చితేనే నేను చేస్తున్నాను. సో హిట్ మూవీ నాకు డైరెక్టర్ గారు కథ చెప్పగానే బాగా నచ్చింది, నాని గారు కూడా. సో అందులో ఉన్న ఒక్క పాట అయినా సరే ఈ రోజుకి ట్రెండింగ్ సాంగ్ ఉరికే ఉరికే సాంగ్, అందరికీ ఇష్టమైన సాంగ్. సో అలా చేసిన కొన్ని సినిమాలైనా సరే అందరికీ అలా నిల్చుండిపోయే పాటలు చేయాలని నా కోరిక. తప్పకుండా. రానే వచ్చావా వానైనా కొరకే వేచి ఉన్నాలే, నీతో తెచ్చావా ఏదో మై మరుపే ఉన్నట్టున్నాలే, నువ్వే ఎదురున్నా తడుతోనే పిలిచానే నిన్నే ఎవరంటూ, కాలం పరుగుల్ని బ్రతిమాలి నిలిపాని నువ్వే కావాలంటూ, ఊరికే ఊరికే మనసే ఊరికే దొరికే దొరికే వరమై దొరికే ఎదకే ఎదకే నువ్వు చేరితివే వెతికే నా చెలివే. శ్రీలేఖ అరకు రావడం చాలా హ్యాపీగా ఉందన్నారు. అదేవిధంగా ఇట్లాంటి చలి వస్తు ఇట్లాంటి టూరిజం ఎంకరేజ్ చేస్తే ఇలాంటి యాక్టివిటీస్ ఇంకా రావాలని చెప్పేసి ఆమె కోరుకునే పరిస్థితి. దుర్గా ప్రసాద్, మెగా 9 టీవీ, అల్లూరు సీతారామన్ జిల్లా, అరకు.